I mean this when I say that it is a great joy for me to meet all of you. Because I have been waiting for nearly 2 years to come to this church. నిజానికి ఈ సంఘానికి రావాలని నేను 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. Because this church really began only in March 2023. ఎందుకంటే నిజానికి ఈ సంఘం మార్చి 2023లోనే ప్రారంభమైంది. Before that it was like a congregation. ఇంతకు ముందు అది కేవలం ఒక సమాజం లాగా ఉంది. Do you know the difference between a congregation and a church? ఒక సమాజానికి సంఘానికి మధ్య వ్యత్యాసం మీకు తెలుసా? On congregation was what they had in the Old Testament. సమాజం అనేది పాత నిబంధనలో ఉంటుంది. They had not become one with each other. ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు కలిసిపోరు. There were 12 tribes in Israel. ఇశ్రాయేల్లో మనం చూసినట్లయితే 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. And if you read the Old Testament, they were always fighting with each other. పాత నిబంధనలు మీరు చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. Then Jesus came. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చారు. And he said, I will build my church. ఆ తర్వాత ప్రభు ఏం చెప్పారంటే నా సంఘమును నేను కట్టుదును. And all the powers of darkness and Satan will not be able to overcome it. సాతాను యొక్క అంధకార క్రియలు శక్తులు కూడా సంఘాన్ని జయించలేవు. That is a very important verse in Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే ఎంతో ప్రాముఖ్యమైన వచనం అక్కడ ఉంది. That is the first time Jesus spoke about the church. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా సంఘము గురించి చెప్పారు. The first time the word church comes in the Bible. బైబిల్లో సంఘము అనే మాట మొట్టమొదటిసారి ఇక్కడే వచ్చింది. Very important. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. The first time a word comes in the Bible is an important occurrence that we must study. కాబట్టి బైబిల్లోనే మొట్టమొదటిసారిగా ఆ మాటను వాడారంటే అది ఎంతో ప్రాముఖ్యమైనది, మనం తప్పకుండా చదవాలి దాన్ని. So if you read the whole Bible, you find church comes here for the first time in Matthew 16. బైబిల్ అంతట్లో మీరు చదివినట్లయితే మత్తయి సువార్త 16:18లోనే మొట్టమొదటిసారిగా సంఘం అనే మాట వస్తుంది. And it came just after Jesus asked the people in verse 15, Matthew 16:15, who do you say that I am? మత్తయి సువార్త 16:15లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న అడిగారు, మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? ఆ ప్రశ్న తర్వాత వచ్చింది ఇది. And Peter said, you are the Christ, the Son of the living God. పేతురు ఏం చెప్పాడంటే నీవే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. Now today a lot of non-Christians also say yes, Christ is the Son of God. ఈనాడు చాలా మంది క్రైస్తవేతరులు కూడా క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తారు. So that is not a big thing if somebody says it today. ఈ రోజు అది ఎవరైనా చెప్తే అదేం గొప్ప సంగతి కాదు. All the millions of Christians in the world say yes, Christ is the Son of God. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు కూడా క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తారు. But that is because they were taught that by their parents. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పారు కాబట్టి అలా చెప్తారు. But here all the Pharisees who were the leaders of the Jews, they said this is not the Son of God, this is Beelzebul, the devil. కానీ ఇక్కడ పరిసయ్యులు ఆ మత సంబంధమైన నాయకులు ఏం చెప్పారంటే ఈయన దేవుని కుమారుడు కాదు, దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూల్ అని చెప్పారు. If you looked at Jesus when he was in Israel those days, he looked like any other man. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినట్లయితే మామూలు మనిషిలాగే ఉండేవాడు. That is why so many people could criticize him and call him prince of devils. అందుకే ఆయన్ని అనేక మంది దూషించారు, దయ్యాలకు అధిపతి అన్నారు. So when so many people are calling him prince of devils, for somebody to say no, you're the son of the living God. కానీ అనేక మంది దయ్యాలకు అధిపతి అని పిలుస్తుంటే ఒక వ్యక్తి లేదు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాడు. It's like you go to some non-Christian country where everybody thinks that Christ is a false prophet. మీరు ఒక క్రైస్తవేతర దేశానికి వెళ్ళినప్పుడు అందులో అందరూ క్రీస్తు ఒక తప్పుడు ప్రవక్త అని చెప్తుంటారు. And you stand up there and say no, Jesus Christ is the Son of God. కానీ నువ్వు అక్కడ నిలబడి లేదు క్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పినట్లయితే they'll probably kill you. బహుశా వాళ్ళని చంపేస్తారు కూడా. So Peter said something different from what all the other people were saying. కాబట్టి పేతురు ఏం చెప్పాడంటే మిగతా వాళ్ళు చెప్పేదానికి ఎంతో వేరుగా చెప్పాడు. If I were to ask you who do you think Jesus is, all of you will say he's the Son of God. నేను మిమ్మల్ని అడిగినట్లయితే క్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారంటే దేవుని కుమారుడు అని మీరు అందరూ చెప్తారు. But I ask you, how do you know that? కానీ మీకు ఎలా తెలుసు అని నేను అడిగితే think about it. How do you know it? How do you know that? కాబట్టి ఎలా తెలుసు మనకి? For most of you may say, well, my parents taught me that. మా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నాకు తెలుసు అనొచ్చు మీరు. And I read the Bible and I believed it. లేకపోతే నేను బైబిల్ చదివాను కాబట్టి ఉంది కాబట్టి నమ్ముతున్నాను. But when Peter said it,
కానీ పేతురు చెప్పినప్పుడు there was no Bible. అప్పుడు బైబిల్ లేదు. And all the people around were saying that this is the son of the devil. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దయ్యములకు అధిపతి అంటున్నారు. So for him to say, some of the good people were saying he's not son of the devil, but verse 14, he's like Elijah or Jeremiah or one of the prophets. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దయ్యాలకు అధిపతి అని చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఏలియా అంటున్నారు, యెర్మియా అంటున్నారు, రకరకాల పేర్లు చెప్తున్నారు. But Peter said, no, he's not a prophet, he's the son of God. కానీ పేతురే లేదు ఈయన ప్రవక్త కాదు, దేవుని కుమారుడు. And then Jesus said, you're a blessed man because my father has revealed that to you. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. Did you hear that? విన్నారా మీరు? There's a different, the word Jesus used there was revelation. అక్కడ ప్రత్యక్షత గురించి ప్రభు చెప్తున్నారు. My father revealed it to you. నా తండ్రి నీకు బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. And the best way to explain it is when Jesus opened a man's blind eyes, he could see something he could never see before. ఒకసారి మనం చూసినట్టు యేసుక్రీస్తు ప్రభు గుడ్డివాడి కన్నులు తెచ్చినప్పుడు ఇంతకు ముందు చూడని దాన్ని ఆ గుడ్డివాడు ఇప్పుడు చూశాడు. That is revelation. అదే ప్రత్యక్షత అంటే. That is different from understanding. అది అర్థం చేసుకోవటానికి వేరుగా ఉంటుంది. In the Old Testament, you don't find the word revelation. పాత నిబంధనలో ప్రత్యక్షత, బయలుపరచటం అనేది లేదు. Only you find words like knowing or understanding. తెలుసుకోవటం, గ్రహించటం, అర్థం చేసుకోవటం. Even in the book of Proverbs, knowing and understanding. సామెతల్లో కూడా మనం చూసినట్లయితే గ్రహించటం, అర్థం చేసుకోవటం గురించి ఉంటుంది. Jesus came with a new word called revelation. కానీ యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షత అనే కొత్త మాటతో వచ్చారు. And that comes through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా we can understand and know Jesus is the Son of God because our parents taught us that. మన తల్లిదండ్రులు మనకు చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అర్థం చేసుకోవచ్చు, గ్రహించవచ్చు. And the children growing up in our midst, మన మధ్య ఎరిగే పిల్లలు కూడా they believe Jesus Son of God because they grow up with parents who believe that. యేసు దేవుని కుమారుడు నమ్ముతారు, ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ నమ్ముతున్నారు కాబట్టి. I also grew up with very God fearing parents. నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో పెరిగాను. Took me to church every Sunday. ప్రతి ఆదివారం సంఘానికి నన్ను తీసుకెళ్లారు వాళ్ళు. They sent us to a good church which taught the truth. ఒక సత్యము చెప్పే మంచి సంఘానికే తీసుకెళ్లారు. And I heard from childhood Jesus Son of God. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని. But a time came in my life when he became personal to me. కానీ నా జీవితంలో ఒకానొక రోజు వచ్చింది, ఆయన నాకు వ్యక్తిగతంగా మారాడు. Not someone you just admire. ఏదో నేను కేవలం అభినందించడానికి కాదు, but someone you finally are united to. కాబట్టి ఆయన యందు నేను సంతోషించడానికి. It's like, if a girl is interested in marrying a man, ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే and she admires him, ఆ వ్యక్తిని ఎంతో అభిమానిస్తుంది, but she's not his wife yet. కానీ అప్పటికి భార్య ఏం కాదు. But one day she marries him. కానీ ఒకానొక రోజు వివాహం చేసుకుంటుంది. Then she knows him in a completely different way. అప్పుడు సంపూర్ణంగా తెలుసుకుంటుంది. Till then she admired him as a good man. I like him. అప్పటి వరకు అభిమానిస్తుంది, నాకు అతనంటే ఇష్టం అంటుంది. But when she marries him, it's completely different. కానీ ఒకసారి వివాహం చేసుకున్నాక పూర్తిగా వేరుగా ఉంటుంది. That is what happens when we are born again. మనము తిరిగి జన్మించినప్పుడు జరిగేది అదే. Till then we admire Christ and he's Son of God and all that. అప్పటి వరకు కూడా ఆయన దేవుని కుమారుడు అని అదని ఇదని మనం అభిమానించవచ్చు. But one day we ask him to come into our heart and he becomes our divine husband. కానీ ఒకానొక రోజు మన హృదయంలోనికి ఆయన రమ్మని ఆహ్వానించినప్పుడు మన దైవికమైన భర్తగా ఆయన మారతాడు. And then we become the bride of Jesus Christ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా మనం మారతాం. It's a very special thing. అది ఎంతో ప్రత్యేకమైనది. It happened to me 65 years ago. 65 సంవత్సరాల క్రితం అది నాకు జరిగింది. I'm 85 now. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. But when I was 19 and a half, I saw Jesus as my personal savior. 19.5 సంవత్సరాలు నాకు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నేను సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. Now before that I used to go to church and many times say, Lord, come into my heart, come into my heart. I must have said that 100 times. అంతకు ముందు వరకు నేను సంఘానికి వెళ్తున్న ప్రభువా నా హృదయంలోకి రా 100 సార్లు చెప్పుండొచ్చు నేను. But like here, Lord Jesus told Simon, my father revealed this to you. ఇక్కడ ప్రభువు చెప్పాడు, సీమోను బర్యోనా, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచాడు. One day I saw in my heart Jesus has accepted me. యేసుక్రీస్తు ప్రభువు నన్ను అంగీకరించారని ఒకానొక రోజు నా హృదయంలో నేను చూశాను. Till then I was not sure whether he had accepted me. అప్పటి వరకు కూడా ఆయన నన్ను అంగీకరించాడా లేదా నాకు తెలియదు. And as long as you are not sure whether Christ has accepted you, you will keep on backsliding. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారా లేదా అని నిశ్చయత నీకు లేనప్పుడు నువ్వు వెనక్కి దిగజారిపోతూనే ఉంటావు. So that was my experience for 5 or 6 years. 5-6 సంవత్సరాలు నా పరిస్థితి కూడా అదే. I think I must have first asked Jesus come into my heart when I was 13 years old.
నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభువా నా హృదయంలోకి రమ్మని అడిగాను. And next 6 years, 100 times in meetings, I must have said, Lord, come into my heart, come into my heart. తర్వాత 6 సంవత్సరాలు అనేక మీటింగ్లో ప్రభువా నా హృదయంలోకి రా అని నేను పిలిచాను. Then I joined the Navy. ఆ తర్వాత నేను నావికాదళంలో చేరినప్పుడు One day I was reading my Bible when I was staying in the naval base. ఆ నావికాదళం బేస్లో ఉన్నప్పుడు నేను బైబిల్ చదువుతున్నాను ఒకరోజు. And I was reading in John chapter 6 and verse 37. యోహాను 6:37 నేను చదువుతున్నప్పుడు. For any of you who are not sure about your salvation, this is a very good verse. కాబట్టి ఎవరైతే మీ రక్షణ నిశ్చయిత లేదో ఇదంతా మంచి వచనం. I read here, it was not any that I specially looked it up. I used to read one chapter a day, and that day my chapter was John 6. నేనేదో ఇది కావాలని చదవటం కాదని ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుతున్నాను. ఆ రోజు యోహాను 6 చదువుతున్నాను. And I read there, all that the Father gives to me will come to me, and the one who comes to me I will definitely not cast out. Verse 37. 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. Certainly I will not reject him. నేను అతన్ని తోసివేయను. If you come to me, I will not reject you. నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమో తోసివేయను. I said, Lord, I have come to you at least 100 times. ప్రభువా నీ దగ్గరికి నేను 100 సార్లు వచ్చాను. The Lord said, I have not rejected you. నేను నిన్నేమి బయటికి తోసేయను. Why don't you believe me? ఎందుకు నమ్మవు నన్ను? I said, Lord, today I believe. ప్రభువా ఈ రోజు నేను నమ్ముతున్నాను. I didn't see any light. నాకేదో పెద్ద వెలుగు రాలేదు. I didn't have any shaking in my body. ఏదో నా శరీరంలో ఏదో ఊగినట్టు రాలేదు. I had no outward experience. బాహ్య సంబంధమైన అనుభవం అనేది ఏమీ లేదు. I just believed in my heart the word of God. నా హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను విశ్వసించాను. I was 19 and a half. నాకు 19.5 సంవత్సరాలు అప్పుడు. My life changed completely. నా జీవితం సంపూర్ణంగా మారిపోయింది. It's like you're facing in this direction and suddenly you're facing in the other direction. నేను ఇటువైపు చూస్తున్నాను, అప్పటిదాకా నేను అకస్మాత్తుగా ఇటువైపు చూస్తున్నాను ఇప్పుడు. And my ambition also changed. నా ఆశయాలు కూడా మారిపోయినాయి. I was doing well in the Navy and I wanted to go right to the top and become the chief of the naval staff. నేను నా నావికాదళంలో బాగా పనిచేస్తున్నాను. నేను మొట్టమొదటి స్థానంలోనికి చీఫ్ ఆఫ్ దట్ స్టాఫ్ గా వెళ్ళాలనుకున్నాను. But when Christ came into my heart, I said, Lord, that is not my ambition anymore. క్రీస్తు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ప్రభువా నా ఆశయం లక్ష్యం అది కాదు. I do not want to become big in this world. ఈ లోకంలో నేను ఏదో పెద్దవాడిని అవ్వాలని లేదు ప్రభువా నాకు. I want to be one who pleases you. నిన్ను సంతోషపరిచేవానిగా నేను ఉండాలి. When Jesus was baptized, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం there was a తీసుకుంటున్నప్పుడు voice from heaven said, this is my beloved son in whom I am well pleased. పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. I am very happy with him. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఈయన And బట్టి. that was when Jesus was 30 years old. యేసుక్రీస్తు ప్రభువారికి 30 సంవత్సరాల వయసు వచ్చిన చెప్పబడిన మాట అది. So God the Father had been watching his life in Nazareth for 30 years. పరలోకమందున్న తండ్రి 30 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నారు. Just like he watches our life. మన జీవితాలను ఆయన చూస్తున్నట్లుగా. Even little children. చిన్న పిల్లల జీవితాలు కూడా. So when Jesus was a small boy, the Father was watching him. యేసుక్రీస్తు ప్రభువారు చిన్నవారిగా ఉన్నప్పుడు కూడా తండ్రి చూస్తూ ఉన్నాడు. How he obeyed his parents. తన తల్లిదండ్రులకు ఏ విధంగా లోబడ్డాడు. How he did not fight with his 4 brothers or 2 sisters. ఆ 4 సహోదరులు 2 సహోదరులతో ఆయన ఏ విధంగా పోట్లాడలేదు. And how he grew up and he worked hard as a carpenter. ఆయన ఏ విధంగా ఎదిగాడు, తర్వాత వడ్రంగి వానికి ఏ విధంగా పనిచేశారు. And how Joseph, Mary's husband, had died and so Jesus had to support the family. మరియ భర్త అయిన యోసేపు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబాన్ని పోషించారు. And Jesus, the Father, watched all this for 30 years. 30 సంవత్సరాలు తండ్రి పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు. And then he gave him one certificate. ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు తర్వాత. At his baptism. అదే బాప్టిజం అప్పుడు. This is my beloved son in whom I am very happy. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. And I read those words. ఆ వచనాలు నేను చదివాను. I said, Lord, one day ప్రభువా ఒకానొక రోజు I want you to say that about me. ప్రభువా నా గురించి కూడా మీరు చెప్పాలి. Not today, I have just accepted you. నేను ఈ రోజే కాదు, ఈ రోజనే కాదు, ఇప్పుడే నేను అంగీకరించాను మిమ్మల్ని. By the time I come to the end of my life. నా జీవితం నేను చివరి దశకు వచ్చేసరికి. And you have watched my life all the years like you watched Jesus' life. యేసు ప్రభు జీవితాన్ని మీరు పరిశీలించినట్లు నా జీవితాన్ని కూడా పరిశీలించు వస్తే. And I get up to heaven. నేను పరలోకానికి వచ్చిన తర్వాత I want you to say to me. ప్రభువా నాతో మీరు చెప్పాలి ఇది. You
are my beloved Son, in whom I am very happy. నీవు నా ప్రియ కుమారుడు, నేను నీ యందు బహుగా ఆనందించున్నాను. Well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా. I said that to the Lord 65 years ago. 65 సంవత్సరాల క్రితం ప్రభుతో నేను చెప్పాను ఇది. I said, Lord, that is the only thing I want. ప్రభువా, నాకు కావాల్సిందల్లా అదే. I don't want money. నాకేం డబ్బు అవసరం లేదు. I don't want to become a great man in the world. ఈ లోకంలో నేను ఏదో గొప్పవాడిని అవ్వాలని లేదు. I don't want any type of worldly pleasure. ప్రభువా, ఈ లోక సంబంధమైన ఆనందాలు అవసరం లేదు నాకు. I don't want anything except this one sentence from you. ఓ ప్రభువా, నీ దగ్గర నుంచి వచ్చే ఆ ఒక్క మాట తప్ప నాకు ఏది అవసరం లేదు. Changed my life. నా జీవితాన్ని మార్చేసింది అది. It made me a very happy man. నేనెంతో ఆనందంగా ఉండే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దింది అది. And I'm a very happy man today. నేను ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తిని. It's not that I've had no problems. అంటే నాకేం సమస్యలు లేవని కాదు. Jesus had many problems. యేసు ప్రభు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. People tried to kill him. ఆయన చంపడానికి చూశారు చాలా మంది. Because the devil hated him. ఎందుకంటే అపవాది ఎంతో ద్వేషించాడు. I know the devil hates me. నన్ను అపవాది ద్వేషించాలి. To me that is a certificate. నాకు అదే సర్టిఫికేట్. It's like people do BA and MA and MSc and all those. చాలా మంది BA, MA, MSc చదువుకుంటారు. My certificate is the devil hates me. నా సర్టిఫికేట్ ఏంటంటే అపవాది నన్ను ద్వేషిస్తున్నాడు. Because he knows I am 100% for Jesus Christ. ఎందుకంటే నేను 100% ప్రభు కోసం జీవిస్తున్నాను అపవాదికి తెలుసు కాబట్టి. If you're only 50% for Jesus Christ, the devil will hate you only 50%. మీరు ప్రభు కోసం 50% ఉంటే అపవాది మళ్ళీ 50% ద్వేషిస్తాడు. My goal was the devil must hate me 100%. నా లక్ష్యం ఏంటంటే అపవాది నన్ను 100% ద్వేషించాలి. He must be so angry with me నా మీద ఎంతో కోప్పడాలి that I am destroying his kingdom. ఎందుకంటే తన రాజ్యాన్ని నేను పాడు చేస్తున్నాను. I don't know how well I've done it, but that's what I've tried to do. నేను ఎంతవరకు ఎంత బాగా చేశానో నాకు తెలియదు కానీ అలా చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. Because I told the Lord, I will never live for myself. ఎందుకంటే ప్రభువుకి చెప్పిన, ప్రభువా, నా కోసం నేను జీవించను. I have no ambition on this earth. ఈ లోకంలో నాకు ఏ కోరిక లేదు. I even used to say, if I don't get a place to, I was not married at that time. అప్పట్లో నాకు వివాహం కాలేదు. And I said, Lord, if I don't get any place to sleep, I'll go and sleep in the railway station. ప్రభు, నేను పడుకోవటానికి నా స్థలం లేకపోతే రైల్వే స్టేషన్ వెళ్ళి But పడుకుంటాను. I will serve you till the end of my life. అయినా నా జీవితం చివరి వరకు నిన్ను సేవిస్తాను. But God has not allowed me to sleep in the railway station. He's always given me a house. కానీ రైల్వే స్టేషన్ లో పడుకోవడానికి దేవుడు నన్ను అనుమతించలేదు. నేను ఎప్పుడు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చాడు ప్రభు. He's a loving Father. ఎందుకంటే ఆయన ప్రేమగల తండ్రి. He took care of Jesus from the day he was born. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుంచి కూడా తండ్రి ఎంతో శ్రద్ధ వహించారు. And he's taken care of me also like that. ఆ విధంగా నన్ను కూడా చూసుకున్నారు ప్రభు. So what I say is that my life is based on this verse. God will never cast me out. కాబట్టి నా జీవితం ఈ వచనంతో ప్రారంభమైంది. ప్రభువు నన్ను ఎంత మాత్రం బయటికి త్రోసివేయడు. So then after that I said, Lord, now I want to serve you. ఆ తర్వాత ప్రభువా, నిన్ను సేవించాలి నేను. And then I found it difficult to serve him. ప్రభువుని సేవించడానికి ఎంతో కష్టమైంది నాకు. I was ashamed to give out a tract to somebody. వేరే వాళ్ళకి ట్రాక్ ఇవ్వటానికి నేను సిగ్గుపడేవాడిని. In the bus or the train, I was ashamed to give out a tract. బస్సులో కానీ ట్రైన్లో కానీ ట్రాక్ ఇవ్వటానికి కూడా భయపడేవాడిని. And I said, Lord, I'm sorry. I'm ashamed to admit that I'm a disciple of Jesus. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడని చెప్పడానికి ప్రభు నేను సిగ్గుపడుతున్నాను ప్రభు. And I saw I need to be filled with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలనేది నేను చూశాను. Then only I'll be bold. అప్పుడు మాత్రం నాకు ధైర్యం వస్తుంది. And I saw even in the Bible that the 12 disciples, even though they walked with Jesus for 3.5 years, బైబిల్లో 12 మంది శిష్యులు మనం చూసినట్లయితే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు వాళ్ళు నడిచినా కానీ when Jesus went up to heaven, they were all sitting in a room locked up. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత వాళ్ళు గదిలో తలుపులు వేసుకొని భయపడుతూ కూర్చున్నారు. Afraid. వాళ్ళు ఎంతో భయపడుతూ కూర్చున్నారు. Jesus came in their midst after resurrection. పునరుద్ధానం తర్వాత ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. And they saw him. వాళ్ళు చూశారు ఆయన. They touched him. వాళ్ళు ముట్టుకున్నారు. But they were still afraid. అయినా కానీ భయపడుతున్నారు. And Jesus said, I'll give you power. నేను మీకు శక్తిని ఇస్తాను ప్రభు చెప్పాడు. He went up to heaven. ఆయన పరలోకానికి వెళ్ళారు. And they were still afraid. అయినా భయపడుతున్నారు వాళ్ళు. They were afraid that the Jews would kill them. యూదులు వాళ్ళని చంపుతారేమని భయపడుతున్నారు. So they always stayed in locked rooms. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా తలుపులు వేసుకొని భయంగా ఉన్నారు. Then one day the Holy Spirit came and filled them. కానీ ఒకానొక రోజు పరిశుద్ధాత్ముడు వచ్చి వాళ్ళని నింపాడు. Then the boldness came. అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది. That did not come slowly over a period of 2 or 3 years. ఏదో 2-3 సంవత్సరాలకు అలా కొంచెం రావటం కాదు. One moment. ఒక్క క్షణంలో. It's like a fire comes up and suddenly the room is warm. అగ్ని ఇలా వచ్చి వెంటనే వేడైనట్లు. Then they threw open the doors and they went outside and preached the gospel. వాళ్ళు తలుపులు తెరిచి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. I said, Lord, I want that. ప్రభువా, నాకు కూడా అది కావాలి.
I'm not looking for speaking in tongues or doing miracles. ఏదో భాషలతో మాట్లాడటమో ఏదో అద్భుతాలు చేయాలని దానికోసం కాదు నేను చూస్తాను. Just boldness to be a witness for Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు కోసం సాక్షిగా ఉండడానికి కావాల్సిన ధైర్యం. In my place of work and outside my place of work. నేను పనిచేసే స్థలంలో మరియు బయట కూడా. To my unconverted nominal Christian relatives. కాబట్టి మార్పు చెందని నామకార్థపు క్రైస్తవులు బంధువుల మధ్య కూడా. Give me boldness. ఆ ధైర్యాన్ని. I took some time. కొంత సమయం పట్టింది దానికి. Prayed. ప్రార్థన చేశాను. God met with me. అప్పుడు దేవుడు నన్ను కలుసుకున్నాడు. And he gave me boldness. అప్పుడు ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు నాకు. Not only to give out tracts and stand in the street and preach. కేవలం ట్రాక్స్ ఇవ్వడానికే కాదు, వీధుల మధ్య నిలబడి బోధించడానికి. Also to preach in the church. సంఘంలో కూడా బోధించడానికి. God gave me liberty at the age of 23. 23 సంవత్సరాలప్పుడే దేవుడు నాకు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. I could not produce it. నేనేం తయారు చేయలేదు దాన్ని. Now God doesn't give that to everybody because God is not calling everybody to be a Bible teacher. ఎందుకంటే దేవుడు అది అందరికీ ఇవ్వడు. ఎందుకంటే అందరూ బైబిల్ టీచర్లుగా ఏం పిలవడు దేవుడు. But God was calling me for that, so he gave me that power. కానీ దేవుడు నన్ను దానికోసం పిలిచాడు కాబట్టి ఆయన శక్తిని నాకు ఇచ్చాడు. But what I'm saying is I would not have received that if I had not sought him earnestly. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను నిజంగా దేవుణ్ణి శ్రద్ధగా వెతకకుండా ఉంటే దాన్ని పొందేవాడిని కాదు. If I did not seek God earnestly, I would have missed the will of God for my life. కాబట్టి శ్రద్ధగా నేను దేవుని వెతకకుండా ఉన్నట్లయితే నా కొరకు దేవుని యొక్క ప్రణాళికని చిత్తాన్ని నేను కోల్పోయి ఉండేవాడిని. And I'm glad I sought God earnestly. కాబట్టి దేవుణ్ణి ఎంతో శ్రద్ధగా వెతికినందుకు నేను సంతోషపడుతున్నాను. This verse in Hebrews chapter 11. హెబ్రీ 11లో మనం చూసినట్లయితే it's a great verse for me. ఇదెంతో గొప్ప వచనం నాకు. The last part of verse 6. 6వ వచనము చివరి భాగము. Hebrews 11:6. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. God is a rewarder of those who diligently seek him. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. Who does God reward? దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు? Not those who casually say, Lord, it'll be good if you give me the power of the Holy Spirit. ఏదో మామూలుగా దేవుని దగ్గర ప్రభువా నువ్వు ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తితో బాగానే ఉంటుంది నాకు. But even if I don't get it, it's quite okay because I've got many other things to do. సరే మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నేను చేయడానికి చాలా పనులు ఉన్నాయి నాకు. Nothing will happen. అలాంటి వాళ్ళకి ఏమీ జరగదు. But when you go to God and say, Lord, I have to be filled with the Holy Spirit. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పరిశుద్ధాత్మతో నింపబడాల్సిందే. Because I want to be bold, to be a witness for Christ. ఎందుకంటే క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలంటే నాకు ధైర్యం కావాలి. I want to be a blessing to everybody in the church. సంఘంలో ప్రతి ఒక్కరికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. Whether you make me a preacher or not is not important for me. నన్ను బోధకుడిగా చేస్తావా దేనిగా చేస్తావా అన్నది ముఖ్యం కాదు ఇక్కడ. I must be a witness for Christ. కానీ క్రీస్తు కొరకు నేను సాక్షిగా ఉండాలి. In my office. నా పనిచేసే స్థలంలో. Everywhere. ప్రతి చోట. And I don't mind if people oppose me or fight against me because I'm a witness. కాబట్టి నేను ఆయనకి సాక్షిగా ఉన్నాను కాబట్టి నన్ను వ్యతిరేకించినా ఏం చేసినా నాకు ఓకే. That's how God equipped me to be a bold witness, first of all in the naval base where I worked. నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో నావికా దళంలో నేను ప్రభు కోసం ధైర్యం కలిగిన సాక్షిగా చేశాడు. And sometimes that caused problems. కొన్నిసార్లు అవి నాకు సమస్యలను కూడా తీసుకొచ్చాయి. Because my senior officer would ask me to write something false in the form. కాబట్టి నా సీనియర్ ఆఫీసర్లు తప్పుడు లెక్కలు రాయమని అడిగేవాళ్ళు ఫామ్ లో. I say, sorry sir, I'm a Christian. I cannot write what is false. నేను క్రైస్తవుడిని, నేను అలా అబద్ధాలు రాయలేనని చెప్పాను. That happened to me more than once. నాకు ఒకసారి కంటే ఎక్కువ జరిగింది అలా. I knew they could throw me out of the job. లేకపోతే వాళ్ళు నా ఉద్యోగం తీసేయచ్చు. In the Navy, it is more serious. నావికా దళంలో అది ఎంతో తీవ్రంగా ఉంటుంది. See, in your office, if you refuse to do what the boss says, he'll fire you. You lose your job. మీ ఆఫీసులో మీ బాస్ చెప్పింది మీరు చేయకపోతే మహా అయితే నీ ఉద్యోగం తీసేస్తారు అంతే. In the military, it's different. కానీ మిలిటరీలో అంత మాత్రమే కాదు. In the military, they emphasize obedience, instant obedience very much. మిలిటరీలో ఎలా ఉంటుందంటే చెప్పింది వెంటనే చేయాలి. That's why they teach them in the parades, left turn, right turn, about turn. అందుకే లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, అబౌట్ టర్న్ అని నేర్పిస్తూ ఉంటారు. For example, the commander of the parade says, right turn. ఉదాహరణకి కమాండరు రైట్ టర్న్ అని చెప్పాడు అనుకోండి. And if I wait 5 seconds and then turn right. నేను 5 సెకండ్ల తర్వాత రైట్ కి తిరిగినా all the others have turned. మిగతా వాళ్ళందరూ తిరిగారు. I wait 5 seconds and then turn. నేను 5 సెకండ్ల తర్వాత తిరిగాను అనుకోండి. They'll teach me a lesson that I'll never forget in my whole life. జీవితంలో నువ్వు మర్చిపోలేని పాఠం నేర్పిస్తారు వాళ్ళని. And you know how they do that? ఏం చేస్తారు తెలుసా? They say, take your rifle and hold it up over your head. నీ రైఫిల్ పట్టుకొని ఇలా నిలబడమంటారు. And run around this 1 mile
parade ground for the next 1 hour. ఆ పరేడ్ గ్రౌండ్స్ లో 1 మైలు ఎలా ఉంటే గంట సేపు పరిగెత్తమని చెబుతూ ఉంటారు. That is how they teach obedience in the military. కాబట్టి మిలిటరీలో విధేయత అలా నేర్పిస్తారు. You will never disobey again. కాబట్టి అక్కడ నువ్వు అవిధేయత చూపించలేవు. Because they want to teach instant obedience. When you go to war, you have to obey immediately. ఎందుకంటే మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు వెంటనే చేయమన్నా చేయాలి అక్కడ. So, if you disobey in the Navy, you're not just fired from your job, you're sent to prison. ఎందుకంటే నావికాదళంలో అవిధేయత చూపించి నీ ఉద్యోగం పోవటం కాదు, నిన్ను జైల్లో కూడా వేస్తారు. And I knew that could happen to me. అది నాకు జరుగుతుందని తెలుసు. But I said, Lord, I will not do what's wrong. కానీ ప్రభువా తప్పుడు విషయాలను చేయను. I will not sign a false statement. ఆ తప్పుడు పత్రాల మీద సంతకం పెట్టను. And they send me to prison, they send me to prison. జైల్లో వేస్తే వేస్తారు. But they did not send me to prison. God was on my side. కానీ వాళ్ళు నన్నేమి చెరసాల్లో వేయలేదు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. He protected me in number of situations. అనేక పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడాడు. But all those situations made me bold. ఆ పరిస్థితులను నన్ను ఏం చేశాను, నేను ధైర్యంగా ఉండేటట్లు చేశాయి. You know, many Christians are not bold. అనేక మంది క్రైస్తవులు ధైర్యంగా ఉండరు. They are very timid. వాళ్ళు ఏదో సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటారు. They are afraid to tell others. వేరే వాళ్ళకి I am a disciple of Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అని చెప్పడానికి భయపడుతూ ఉంటారు. Even to their relatives. బంధువులు కూడా చెప్పరు. There was one family in CFC Bangalore many years ago when we started. CFC బెంగళూరులో ఒక కుటుంబం ఉండేది అనేక సంవత్సరాల క్రితం. And that sister told us, ఆ సహోదరి ఏం చెప్పిందంటే, in summer vacation I go to visit my family. సమ్మర్ వెకేషన్ లో మా కుటుంబం చూడటానికి వెళ్తాను. And 1 month I become a thorough backslider. ఒక నెలలో నేను ఎంతో దిగజారిపోయి వస్తాను. And then come back and repent. తర్వాత వస్తాను. Next year I go for a vacation, again become a backslider. తర్వాత కూడా మళ్ళీ వెకేషన్కి వెళ్ళి నేను దిగజారిపోయి వస్తాను. Because he didn't have the boldness to stand up before their relatives and say, I'm a disciple of Jesus Christ. I don't sit with you and watch these dirty movies in the house. ఎందుకంటే బంధువుల దగ్గర వాళ్ళు నిలబడి నేను యేసు ప్రభు యొక్క శిష్యుడిని శిష్యురాల్ని ఈ బూత్ చిత్రాలు ఈ చెడ్డ చిత్రాలు చూడను అని చెప్పడానికి ధైర్యం ఉండదు. I can't stop you family members from doing that, but my family will sit in another room. We will not watch this. కాబట్టి ఇప్పుడు మీరు వేరే కుటుంబం కాబట్టి మిమ్మల్ని నేనేం ఆపలేను, కానీ నేను నా కుటుంబం వేరే గదిలో కూర్చుంటాం. What will your relatives think? అప్పుడు నీ బంధువులు ఏమనుకుంటారు? They'll say, oh, you think you are holier than us. ఓ నువ్వేం పెద్ద పరిశుద్ధుడివి అంటారు వాళ్ళు. I say, no, I'm not holier than you. నీకంటే నేను పరిశుద్ధుడిని అని కాదు. I'm a sinner saved by the grace of God. నేను పాపాత్ముడిని కేవలం ప్రభు యొక్క కృపను బట్టి రక్షించబడ్డాను. But God tells me to keep my mind pure. That's why I don't want to see these filthy movies. ఎందుకంటే దేవుడు నా మనసుని పరిశుద్ధంగా ఉంచుకోమని చెప్పాడు కాబట్టి ఈ చెడ్డ చిత్రాలు నేను చూడను. So not because I'm better than you. నీకంటే నేనేదో శ్రేష్ఠుడని కాదు. I'm probably worse than you, but Jesus saved me. నీకంటే నేను దౌర్భాగ్యుడిని అయి ఉండొచ్చు, కానీ ప్రభు నన్ను రక్షించాడు. To have that boldness, you must be filled with the Holy Spirit. అటువంటి ధైర్యం మనకు ఉండాలి అంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. So I'm very thankful that I got filled with the Holy Spirit. కాబట్టి నేను పరిశుద్ధాత్మ నింపబడ్డాను, దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. As I said, I didn't want to heal the sick or raise the dead or speak in tongues. అంటే నేనేదో రోగులను స్వస్థపరచడానికి, చనిపోయిన లేపడానికి, భాషలతో మాట్లాడటానికి కాదు ఇది. I wanted to be a bold witness for Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు కోసం ఒక బలమైన ధైర్యం గల సాక్షిగా ఉండటానికి. I want to urge every one of you sitting here. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను బ్రతిమలాడుతున్నాను. Imagine what will happen in Hyderabad if all of you get filled with the Holy Spirit and say, Lord, make me a bold witness for Christ. చూడండి, మీరందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు పరిశుద్ధాత్మ నింపబడితే హైదరాబాద్ ఏం జరుగుతుంది అసలు? Things will shake up in your family. కాబట్టి మీ కుటుంబంలో సంగతులు సరిచేయబడతాయి. Because the power of purity and holiness will come into your home. ఎందుకంటే పవిత్రతలో ఉన్న శక్తి మీ ఇంట్లోకి వస్తుంది. That is how the church will also become strong. ఆ విధంగా సంఘం కూడా ఒక బలమైన సంఘంగా మారుతుంది. The other thing the Holy Spirit does, పరిశుద్ధాత్ముడు చేసే ఇంకో కార్యం ఏంటంటే, see Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. That's what happened to me. నాకు కూడా ఇదే జరిగింది. Romans 8 and verse 15. రోమా 8:15. The last part, it says, we have received a spirit of adoption as sons by which we cry out, Abba, Father. ఎందుకంటే మనము దత్తపుత్రాత్మను పొంది ఆత్మ కలిగిన వారి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. See, Abba, it's just like in Indian languages, Appa. అబ్బా అంటే ఇక్కడ నాన్న. In English, daddy. తెలుగులో నాన్న. Yeah. Father is a very formal word. తండ్రి అనేది అదేదో గౌరవంగా పిలిచే మాట. I never call my father, I call him daddy. కాబట్టి మా నాన్న నేను తండ్రి అని ఎప్పుడు పిలవలేదు, నాన్న అని పిలుస్తాను. Yeah, you have that intimate word. ఎందుకంటే అది దగ్గరగా పిలిచే మాట. This is a Hebrew word, Abba. ఇక్కడ హెబ్రూ మాట కూడా అబ్బా.
In the Indian languages, whatever is the word you call your father. కాబట్టి మన తెలుగులో కూడా నాన్న అని పిలుస్తాం. So in Telugu, Nana, that's what you should call God also. కాబట్టి దేవుడిని కూడా నాన్న అని పిలవాలి. I want to ask you, when you pray, do you call God by that word? కాబట్టి దేవుణ్ణి ఆ పేరు పెట్టి మీరు పిలుస్తున్నారా? Or do you call him by a formal word, Father? ఏదో గౌరవంగా తండ్రి అని పిలుస్తున్నారా? In public, I always say Heavenly Father. నేను బయట అయితే పరలోకపు తండ్రి అనే చెప్తాను. Jesus taught us to pray, Our Father who art in heaven. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందున్న మా తండ్రి. But when I wake up in the morning in my bed, కానీ నేను ఉదయకాలం లేచినప్పుడు నా బెడ్ మీద నేను ఉన్నప్పుడు, before I get out of bed, నేను ఆ బెడ్ మీద లేచే ముందే the first words almost that I say is Daddy. నేను మొట్టమొదటి చెప్పేది ఏంటంటే నాన్న. Because it's such an intimate, nice word to talk to God. ఎందుకంటే దేవునితో మాట్లాడటానికి అది ఎంత సన్నిహితమైన మాట. Daddy, thank you for this another day. నాన్న ఇంకొక రోజు ఇచ్చావు, వందనాలు. I want to talk to you and I want to hear you talk to me. కాబట్టి నేను నీతో మాట్లాడతాను, నాతో కూడా మీరు మాట్లాడండి. Even if you spend 5 minutes like that before getting out of your bed, మీ బెడ్ మీద నుండి దిగే లోపు 5 నిమిషాలు మాట్లాడినాలా, your whole day will be different. ఈ రోజంతా వేరుగా ఉంటుంది. You try it from tomorrow onwards. రేపటి నుంచి మీరు ప్రయత్నం చేయండి. I learned it very slowly. నేను ఎంతో నిదానంగా నెమ్మదిగా నేర్చుకున్నాను. I wish somebody had told me that 65 years ago. As soon as you wake up in your bed, look up and say, Daddy, thank you for today. 60 సంవత్సరాల క్రితం ఎవరన్నా నాకు ఈ విధంగా చెప్తే బాగుండు, నువ్వు బెడ్ నుంచి లేచినప్పుడే నాన్న వందనాలు అని చెప్పమని. I could have lived my days in much more happiness. నేను ఇంకా బాగా సంతోషంగా జీవించేవాడిని. You know, you are all lucky that you have spiritual fathers to teach you. కాబట్టి మీకు ఆత్మ సంబంధమైన తండ్రులు ఉన్నారు, వాళ్ళు మీకు బోధిస్తున్నారు, మీరు ఎంత అదృష్టవంతులు. I never had a spiritual father. నాకు ఎప్పుడు ఆత్మ సంబంధమైన తండ్రి లేడు. I knew some great men of God, but they were not in the same place. కాబట్టి కొంతమంది గొప్ప దైవజనులు ఉన్నారు, కానీ నేను ఉన్న చోట వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. I would meet them once a year or something for 2 or 3 days. ఇప్పుడు సంవత్సరానికి 2-3 రోజులు అక్కడెక్కడ కలిసేవాడిని. But in the church in my hometown, in the naval base, the leaders were not spiritual fathers. నేనున్న సంఘంలో నావికా దళంలో పనిచేసేటప్పుడు అక్కడ ఉన్న నాయకులు ఆత్మ సంబంధం తండ్రులుగా లేరు. They were just preachers. వాళ్ళు ఏదో బోధకులు బోధిస్తూ ఉండేవాళ్ళు. They did not lead me to know God as a father. దేవుణ్ణి తండ్రిగా ఎరగటానికి వాళ్ళు నేర్పించలేదు. So I grew up spiritually like an orphan. నేను ఆత్మీయంగా చూసినట్లయితే ఒక అనాథలాగా పెరిగాను. I believe many Christians behave just like orphans. నేను అనుకునేది అంటే అనేక మంది క్రైస్తవులు అనాథల్లాగా పెరుగుతూ ఉంటారు. Have you seen orphans? I've seen a number of them. మీరు అనాథలను ఎప్పుడైనా చూశారు? నేను చాలా మందిని చూశాను. They're always insecure. వాళ్ళు ఎప్పుడు కూడా అభద్రతా భావంతో ఉంటారు. Who will care for me? నన్ను ఎవరు చూసుకుంటారు? I have so many problems. I don't have father, don't have mother. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నాకు తండ్రి లేడు, తల్లి లేదు. Think of your own children. If parents die, what will happen to them? కాబట్టి మీ పిల్లల గురించి తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? They may go and stay with some relative, but the relatives will not care for them like their own parents. వాళ్ళు ఏదో బంధువుల దగ్గర ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులాగా చూసుకోలేరు వాళ్ళు. Thank God that your children have father and mother. కాబట్టి మీ పిల్లలకి తల్లి తండ్రి ఉన్నారు, అందరిని బట్టి వందనాలు. So I was one like man who didn't have father. నేను కూడా ఒక తండ్రి లేని వ్యక్తి వల్లే ఆత్మీయంగా పెరిగాను. I was an orphan. నేను ఒక అనాథలాగా పెరిగాను. I think most Christians are like orphans. అనేక మంది క్రైస్తవులు అనాథల్లాగే ఉంటారు. They are so insecure. వాళ్ళు ఎంత అభద్రతా భావంతో ఉంటారు. Some problem comes, they don't know what to do. సమస్య రాగానే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. They are worried. They can't sleep. వాళ్ళు ఎంతో చింతిస్తుంటారు, నిద్ర They're పట్టదు. always worried. ఎప్పుడు చింతిస్తూ ఉంటారు. But if a child has got a father, he's not worried. కానీ ఒక బిడ్డకి తండ్రి ఉంటే ఆ బిడ్డ చింతించడు. It's a tremendous difference in your life when you know God as your father. దేవుణ్ణి తండ్రిగా ఎరిగినట్లయితే నీ జీవితంలో అది ఎంతో వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుంది. So what did we read here? The Holy Spirit comes and cries out, Appa, from our heart. కాబట్టి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉంటాడు. And Jesus, when he spoke to his disciples on the last day before he went to the cross, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలోకి వెళ్ళే చివరి రోజు శిష్యులతో ఏం మాట్లాడారంటే, this is what he told them in John 16. శిష్యులతో యోహాను 16లో ఈ మాట చెప్పారు. John 14. యోహాను 14. After he had the last supper with them, చివరి ప్రభురాత్రి భోజనము తర్వాత, after he washed their feet, ఆ తర్వాత వారి పాదములు కడిగిన తర్వాత, then he told them, ఈ మాట చెప్పారు. John 14:18. యోహాను 14:18. I will not leave you as orphans. మిమ్మల్ని అనాథలుగా విడవను.
Jesus going away, they became orphans. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనాథలుగా ఉంటారు. As long as Jesus was there, they were very comfortable. యేసుప్రభు ఉన్నంత వరకు వాళ్ళకి బాగా క్షేమంగా ఉన్నారు. No fear. వాళ్ళకి భయం లేదు. But now Jesus is gone. యేసుప్రభు లేరు. They became orphans. అప్పుడు అనాథలుగా But అవుతారు. he said, I will not leave you orphans. కానీ మిమ్మల్ని అనాథలుగా నేను విడవను. Verse 18, I will come to you. మీ యొద్దకు వస్తాను. What did he mean by that? అంటే ఏంటి? మీ యొద్దకు వస్తానంటే ఏంటి? He went to heaven. ఆయన పరలోకానికి వెళ్ళాడు. మరి He was going to come in the person of the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆయన పంపిస్తానని చెప్పారు. Verse 16, I'll ask the Father, he'll give you another helper. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. He didn't say a helper, but another helper. ఒక ఆదరణకర్త అని లేదు, కానీ వేరొక ఆదరణకర్త. That means I was your helper till now. ఇప్పటి వరకు నేను మీకు సహాయం చేస్తున్నాను. I'm going away. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. Another helper. ఇంకొక సహాయకుడు వస్తాడు. Just like me. నా వలే ఉంటాడు. The Holy Spirit is exactly like Jesus Christ. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు వలే ఖచ్చితంగా ఉంటాడు. So to receive the fullness of the Holy Spirit is to receive Jesus Christ fully into your life. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను పొందటం అంటే యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా మనం స్వీకరించడం. So every day of my life I say, Lord, I want to be filled with the Holy Spirit. ఓ ప్రభువా, ప్రతిరోజు కూడా నా జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడాలి. I cannot preach if I'm not filled with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మతో నింపబడకపోతే నేను బోధించలేను. Then I'll be just speaking clever things from my head. నేను ఏదో తెలియగల మాటలు చెప్తూ ఉంటాను. That is the first thing all of you need. కాబట్టి మీ అందరికీ అవసరమైన మొట్టమొదటిది ఇదే. You must not be an orphan anymore. మీరు ఇంకా అనాథలుగా ఉండాల్సిన అవసరం లేదు. When you have a problem, remember you have a father. మీకు ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి, మీకు ఒక తండ్రి ఉన్నాడు. Some of you may be very insecure. బహుశా మీలో కొంతమంది ఎంతో అభద్రతలో ఉన్నారు. The world is a very insecure, difficult place to live. ఈ లోకం అనేది ఎంత అభద్రతతో, ఎంతో కష్టమైన ప్రదేశం జీవించడానికి. And it makes us like orphans. ఎందుకంటే ఇది మన అనాథల వలె చేస్తుంది. But allow the Holy Spirit to fill you and you'll know God is my father. కానీ పరిశుద్ధాత్మ నింపబడినట్లు మీరు అనుమతించినట్లయితే దేవుడిని తండ్రిగా చూపిస్తాడు ఆయన. Let the whole world be against me. God is my father. ఈ లోకమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నా నా దేవుడు నా తండ్రిగా ఉంటాడు. Can you all say that honestly? మీరందరూ యథార్థంగా చెప్పగలరా? That even if everybody is against you, you are perfectly happy because God is your father. ప్రతి ఒక్కరు మీకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మీకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారని. When your relatives make fun of you and turn against you, it won't disturb you. మీ బంధువులు నిన్ను అపహాస్యం చేయొచ్చు, నీకు వ్యతిరేకంగా మారొచ్చు, అంత మాత్రాన ఏమీ కాదు. You will not hate them. వారిని ద్వేషించాల్సిన అవసరం You లేదు. will love them వాళ్ళని ప్రేమించాలి. because God is your father. ఎందుకంటే దేవుడు నీ తండ్రి You కాబట్టి. are not an orphan. ఎందుకంటే నేను అనాథను కాదు. ఇప్పుడు I thank God I am not an orphan. నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, ఒక అనాథను కాదు. My dear brothers and sisters, I don't want any of you to be orphans. నా ప్రియ సహోదరి సహోదరుల, మీలో ఏ ఒక్కరు అనాథగా ఉండాలని అనుకోవట్లేదు. Build your life on this foundation that you have an Abba in heaven. పరలోకంలో మీ నాన్న ఉన్నాడు అనే సత్యం మీద మీ జీవితాన్ని కట్టుకోండి. You have a Nana who is your own Nana. మీ సొంత నాన్న మీకు పరలోకంలో ఉన్నాడు. Build your house on that. కాబట్టి ఆ పునాది మీద మీ ఇల్లు కట్టుకోండి. Build your life on that. మీ జీవితం ఆ పునాది మీద కట్టుకోండి. Whenever you have a problem, go to your father. కాబట్టి మీకు సమస్య వచ్చినప్పుడల్లా మీ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు. I used to picture like this. నేను ఈ విధంగా ఊహించుకుంటాను. Supposing one man is not able to pay the rent for his rented house ఉదాహరణకి ఒక వ్యక్తి తన రెంట్ కట్టలేకపోతున్నాడు, for many months. అనేక నెలలు అద్దె The కట్టలేకపోతున్నాడు. owner goes to court and the court gives an order, evict him from the house. కాబట్టి ఓనర్ ఏమో కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఖాళీ చేయించండి ఇల్లు. I've seen this sometimes in Bangalore. A man with all his luggage put outside the house, but the police have come and done that. కొన్నిసార్లు నేను బెంగళూరులో కూడా చూశాను, పోలీసులు వచ్చి ఖాళీ చేపిస్తుంటారు కొంతమందిని అలా. So supposing a man gets an order like that. ఉదాహరణకి ఒక వ్యక్తికి అలాంటి ఆర్డర్ వచ్చింది. By tomorrow morning you vacate this house or all your things will be thrown out. కాబట్టి రేపు ఉదయం కల్లా ఇది ఖాళీ చేయాలి, లేకపోతే ఈ సామాన్లు బయటేసేస్తాం. He will not sleep that night. ఆ రాత్రి పడుకోలేడు ఆ వ్యక్తి. What shall I do? I don't have another house to go to. నేనేం చేయాలి, నాకు ఇల్లు లేదు వెళ్ళటానికి. But he's got a 2-year-old son sleeping in the next bed. ఆ తర్వాత 2 సంవత్సరాల పిల్లవాడు నిద్రపోతూ ఉంటాడు. He's not bothered. ఆ అబ్బాయికి ఏమి పట్టించుకోడు. He's not bothered about court order or anything. కోర్టు ఆర్డర్ ఏ ఆర్డర్ ఏ పట్టించుకోడు. And if you wake him up, నువ్వు వెళ్ళి లేపావనుకో, say, don't you know you're going to be thrown out of the house tomorrow? నీకు తెలుసా రేపు మీ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. What will that 2-year-old say? ఆ 2 సంవత్సరాల బిడ్డ ఏం చేస్తాడు? Don't disturb me. Go and tell my father. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మా నాన్నకి చెప్పండి వెళ్ళి అంటాడు. I have to sleep. నేను పడుకోవాలి, ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు. Can you say that?
మీరు చెప్పగలరా అలా? When you face some problem, ఏదైనా సమస్యను మీరు ఎదుర్కొంటున్నప్పుడు tell the devil, go and tell my father, don't disturb me. అపవాదికి చెప్పండి, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మా నాన్నకి చెప్పాలి. I'm not an orphan. నేనే అనాథను I've అనుకుంటున్నావా? got a father. నాకు తండ్రి ఉన్నాడు. Go and tell my father. వెళ్ళి మా నాన్నకి చెప్పు నువ్వు, He will take care of me. ఆయన చూసుకుంటాడు ఇవన్నీ. Dear brothers and sisters, from today, please build your life on this foundation. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి కూడా ఈ పునాది మీద మీరు కట్టుకోండి. Don't think that I have not faced any problems. నాకు ఏ సమస్యలు రాలేదని మీరు అనుకోవద్దు. I faced many problems much worse than what some of you have faced. కాబట్టి మీలో చాలా మంది కంటే కూడా ఎంతో నేను కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాను. Even sicknesses in my children. మా పిల్లలకు కూడా వ్యాధులు వచ్చాయి. That can come to any of us. మళ్ళీ ఎవరికైనా రావచ్చు అవి. So much opposition I have faced from even Christians. ఎంతో మంది క్రైస్తవుల దగ్గర నుంచి కూడా ఎంతో వ్యతిరేకతను నేను ఎదుర్కొన్నాను. And in the beginning it will shake me. కాబట్టి ప్రారంభంలో అయితే కొంచెం నేను కలవరపడుతుండేవాడిని. Then I go and stand on the foundation of my father. కానీ నా తండ్రి అనే పునాది మీద నిలబడ్డప్పుడు that is unshakable. కానీ ఇక్కడ షేక్ అయ్యేదేం లేదు ఇంకా. So once we have found God as our father, దేవుణ్ణి మన తండ్రిగా మనం కనుగొన్నాక the next step is తర్వాత ఏంటంటే to build one floor on that foundation. ఆ పునాది మీద ఒక ఫ్లోర్ కట్టుకోవాలి మనం. And that first ground floor, ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే living with a clear conscience every day. ప్రతిరోజు మంచి మనస్సాక్షిని కలిగి జీవించాలి. Always. ఎల్లప్పుడు. Anything your conscience tells you is wrong, don't do it. మనస్సాక్షి ఏదైనా తప్పు అని చెప్తుంటే చేయొద్దు అది. If your conscience tells you you hurt that person the way you spoke to him, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ వ్యక్తిని నువ్వు గాయపరిచావని మనస్సాక్షి చెప్తే go and apologize. వెళ్ళి క్షమించమన్నాడు. Not tomorrow, immediately. రేపు కాదు, ఇప్పుడే. I have done that. నేను చేశాను అలా. I remember once I corrected one brother in our church who is younger than my youngest son. నేను ఒక్కొక్కసారి మా సంఘంలో నా చిన్న కుమారుడి కంటే చిన్నవాడైన ఒక సహోదరుడిని నేను సరిదిద్దాను. I thought he made some mistake with the recording. ఏదో రికార్డింగ్ అప్పుడు ఏదో తప్పు చేశాడని నేను. Somebody told me he made that mistake. ఎవరో చెప్పారు తప్పు చేశాడని. So I went and corrected him. నేను వెళ్ళి సరిదిద్దాను. See, recording is important. You can't be careless about it. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. Afterwards I discovered that it was not his fault, to somebody else's fault. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ తప్పు ఆయన చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. Can you imagine how I felt? అప్పుడు నా పరిస్థితి చూడండి. I went to him. నేను అతని దగ్గరికి వెళ్ళాను. Please forgive me. సహోదరుడు నన్ను క్షమించండి. He was younger than my youngest son. నా చిన్న కుమారుడి కంటే చిన్నవాడు. He was what, 18-19 years old? అప్పటికి 18-19 సంవత్సరాల వయసు. I said, my dear brother, please forgive me. నా సహోదరుడు నన్ను క్షమించు. I misunderstood. I thought you made that mistake. నేను తప్పుగా అర్థం చేసుకుని నువ్వే తప్పు చేసావు అనుకున్నాను నేను. All my life I have never been ashamed to go and ask forgiveness from anybody. నా జీవితం అంతట్లో కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళి క్షమించు అని అడగటాన్ని ఎప్పుడు సిగ్గుపడలేదు. If I did wrong, I must ask forgiveness. నేను తప్పు చేస్తే వెళ్ళి క్షమాపణ అడుగుతాను. And I have always done that. నేను ఎల్లప్పుడూ అది చేశాను. Sometimes I have to write a letter because the person is far away. కొన్నిసార్లు ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు కాబట్టి లెటర్ రాశాను నేను. Or call him up. లేదా ఫోన్ చేశాను. But always, please forgive me. That was my fault. కాబట్టి నన్ను దయచేసి క్షమించండి, నా తప్పది. Without excuses. ఇంకేమీ సాకులు లేవు. No, not saying I did this because this happened and you did this. That is all rubbish. లేదు నేను ఇది ఎందుకు చేశానంటే అది అందుకు అయింది ఎందుకంది అవన్నీ చెప్పటం కాదు. That is not apology. That is justifying yourself. అదేదో మనం క్షమించమని అర్థం కాదు, అదేదో మనం చేసిన తప్పుని సరిదిద్దటం. Just go and say, I'm sorry brother, I'm sorry I did that, please forgive me. కాబట్టి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడగాలి అంతే. I have said that so many times. నేను ఎన్నోసార్లు చెప్పాను అలా. Because I want to keep my conscience clear. ఎందుకంటే నా మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవాలని. Like that I built ground floor. ఆ విధంగా నేను గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నాను. If you don't do that, your ground floor will be weak. గ్రౌండ్ ఫ్లోర్ అలా కట్టుకోకపోతే అది ఎప్పుడు బలహీనంగా ఉంటుంది. Then on top of that we build first floor. దానిపైన తర్వాత మొదటి అంతస్తు కడతాం. And that is our family life. అది మన కుటుంబ జీవితం. How we live with wife, children, భార్యతో పిల్లలతో మనం ఎలా జీవిస్తున్నాం, husband, భర్తతో. That means if you hurt somebody, you ask forgiveness. అంటే నువ్వు ఎవరైనా గాయపరిస్తే క్షమించమని అడుగుతావు. And you don't criticize and shout and get angry with each other. కాబట్టి ఒకరి మీద ఒకరు నేరారోపణ చేయటం, అరుచుకోవటం, కేకలేయటం. And if you do get angry, ask forgiveness. ఒకవేళ కోపపడినట్లయితే క్షమాపణ అడగాలి. But to build a relationship as husband and wife. కానీ భార్యాభర్తలుగా సంబంధం కలిగి జీవించాలి. If you're married, నీకు వివాహం అయితే, and somebody asks you, who's your best friend? కొంతమంది అడిగితే ఎవరు నీ ప్రాణ స్నేహితుడు అని అంటారు. Don't say somebody in your office. ఏదో మీ ఆఫీస్లో వాళ్ళ పేర్లు చెప్పొద్దు. No, your best friend should be your wife.
కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్ నీ భార్య అయి ఉండాలి. And your sisters, your best friend should be your husband. కాబట్టి సిస్టర్స్ కి నీ బెస్ట్ ఫ్రెండ్ నీ భర్త అయి ఉండాలి. I mean, don't say that because I am telling you to say that today. ఏదో ఇప్పుడు నేను చెప్పన్నానని చెప్పొద్దు మీరు. It must be really true. అది నిజమై ఉండాలి. Really in your heart, my best friend is my husband. మీ హృదయం నిజమై ఉండాలి, నా భర్తే నా బెస్ట్ ఫ్రెండ్ అని. I can say that. My best friend is my wife. కాబట్టి నేను చెప్పగలను నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య అని. It must be like that. అలా ఉండాలి. That is how we build a proper home for our children. కాబట్టి ఆ విధంగా మన పిల్లల కోసం ఒక మంచి దాన్ని మనం ఏర్పరుస్తూ ఉంటాం. That means you long to come back from your office to your home to be with your wife. మీ ఆఫీస్ నుంచి మీరు ఇంటికి వచ్చి నీ భార్యతో ఉండాలని నువ్వు కోరిక కలిగి ఉంటావు. And the wife is waiting eagerly at home for her husband to come back from the నా office. భర్త ఎప్పుడు వస్తాడో ఆఫీస్ నుంచి అని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. Can you imagine what type of home that will be? చూడండి అసలు అలా ఉంటే ఆ గృహం ఎలా ఉంటుందో. It will be like heaven. అదే పరలోకం లాగా ఉంటుంది అది. That is the home you must build. అలాంటి ఇంటిని మీరు కట్టుకోవాలి. The Holy Spirit will help you. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. And don't be so quick to find fault, ఏ తప్పు కనిపెడదామని చూడొద్దు. because that will bring a distance. అదేంటంటే దూరం పెంచుతుంది అది. We all make mistakes. మనందరం కూడా తప్పులు చేస్తూ ఉంటాం. When we get to heaven, we won't make any mistakes. పరలోకం వెళ్ళాక తప్పులు ఎవరు చేయలేరు. But till then, we will say something wrong or do something wrong. అప్పటి వరకు కూడా ఏదో తప్పు మాట్లాడుతుంటాం, తప్పులు చేస్తుంటాం. Because we are imperfect. ఎందుకంటే మనం పరిపూర్ణం కాదు. We don't know how to speak perfectly. ఎందుకంటే పరిపూర్ణంగా ఎలా మాట్లాడాలో మనకు తెలియదు. It gets better and better and better and better. అది ఏ విధంగా ఉంటుందంటే శ్రేష్టంగా మరి శ్రేష్టంగా మారుతూ ఉంటుంది. కానీ You know, when we get married, it's like children learning to write the alphabet. మన వివాహమైన కొత్తలో ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు ఏబిసిడి నేర్చుకున్నట్టు ఉంటుంది. Yeah, you see some children just learning to write ABCD. కొంతమంది చిన్నపిల్లలు ఏబిసిడి రాయటం నేర్చుకుంటూ ఉంటారు. The C will be written the wrong way. సి ఇలా బదులు ఇలా రాస్తారు, The opposite way. వ్యతిరేకంగా రాస్తారు. Many children. చాలా మంది పిల్లలు అలానే రాస్తారు. They're not doing evil. They don't know. అది వాళ్ళు ఏం చెడ్డ పని చేయట్లేదు, వాళ్ళు తెలియక రాస్తున్నారు అలా. That is how we are when we first get married. కాబట్టి మన కొత్తలో వివాహం అయినప్పుడు అలానే ఉంటుంది. We say something stupid. మనకే తెలియక బుద్ధిహీనంగా మాట్లాడతాం. You should not have said that to your husband or wife. కాబట్టి భార్యతో భర్త ఆ విధంగా చెప్పి ఉండకూడదు. But telling the child, see my child, C is written like this. చూడండి ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు సి ఇలా రాసే బదులు ఇలా రాసేదాకా. But if after 20 years the child is still writing C the wrong way, కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ పిల్లవాడు సి ఇలానే రాస్తుంటే, see, this is something seriously wrong with this child. కాబట్టి ఆ అబ్బాయిలో ఏదో తప్పు ఉందని. And after 20 years of marriage, you're still shouting and yelling at each other. కాబట్టి పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత కూడా ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ ఉంటే, If you're still shouting at each other even after 5 or 6 years of getting married, కాబట్టి వివాహం అయిన తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత అయినా ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటూ ఉంటే, say to yourself, I'm like the child who's always writing C the wrong way. ఇలా చెప్పుకోండి, ఒక పిల్లవాడు సి ఎప్పుడు ఇలా రాస్తున్నట్లుగా ఉన్నాను నేను. Lord, please help me. ప్రభా సహాయం చేయండి. When will I learn the alphabet? ప్రభా నాకు ఆల్ఫాబెట్స్ ఎప్పుడు నేర్చుకుంటాను నేను. Start today. ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. Build your home. కాబట్టి మీ ఇంటిని కట్టుకోండి. Teach your children the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీ పిల్లలకు నేర్పించండి. I had 4 sons. నాకు 4 పిల్లలు అబ్బాయిలు ఉన్నారు. I said, Lord, before they go to college, they must all be born again and baptized. కాబట్టి వాళ్ళు కాలేజీకి వెళ్ళే లోపే వాళ్ళు తిరిగి జన్మించాలి, బాప్టిజం తీసుకొని ఉండాలి. Not that I forced them to get baptized. ఏదో నేను బలవంతంగా ఇప్పించడం అని I కాదు. never forced anybody. నేను ఎవరిని బలవంతం చేయలేదు. You decide yourself. కాబట్టి మీరు నిర్ణయించుకోండి. And they did that. కానీ వాళ్ళు చేశారు అలా. So we must work teaching our children. That's this first floor. కాబట్టి ఆ మొదటి అంతస్తులో మన పిల్లలకి బోధిస్తూ ఉండాలి. And the best time is when we sit eating dinner in the evening. కాబట్టి మనం సాయంత్రము అది డిన్నర్ చేసేటప్పుడు, instead of gossiping about all the rubbish in the world, ask them some question from the Bible. కాబట్టి ఈ లోకంలో ఉన్న ముచ్చట్లన్నీ చెప్పుకునే దానికి బదులు బైబిల్లోంచి ఒక ప్రశ్న అడుగుదాం. While we are eating our dinner, I used to ask them a question. కాబట్టి నేను కూడా డిన్నర్ చేసేటప్పుడు ప్రశ్న అడుగుతూ ఉండేవాడిని. Start with simple questions. సామాన్యమైన ప్రశ్నలతో ప్రారంభించండి. Jesus' mother was Mary. Who was her husband? కాబట్టి యేసు ప్రభు యొక్క తల్లి మరే కదా, ఆమె భర్త ఎవరు? Simple ones. సామాన్యమైన ప్రశ్నలు. They'll get an answer. Joseph. వాళ్ళు యోసేపు అని చెప్తారు. That's right. అది కరెక్ట్. Can you tell me the name of one of Jesus' disciples? యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుని పేరు They'll చెప్పగలరా? say Peter. వాళ్ళు పేతురు అని చెప్తారు. One more. ఇంకొక పేరు It's John. యోహాన్ అని చెప్తారు. One more. ఇంకొక పేరు They may get stuck. వాళ్ళకి చెప్పలేరు. I say tomorrow
రేపు please find out the name of one more disciple. కాబట్టి ఇంకొక శిష్యుని పేరు కనుక్కోవాలి మీరు. And in 12 days, you'll get them to know the names of all the కాబట్టి disciples. 12 రోజుల్లో 12 మంది శిష్యుల పేర్లు తెలుసుకుంటారు. That will not make them spiritual, అంటే దానివల్ల వాళ్ళు ఆత్మీయంగా మారకపోవచ్చు, but it will give them a desire to go and read the Bible. కాబట్టి బైబిల్ చదవటానికి కోరికను కలుగజేస్తుంది. I used to get my children a picture story Bible, children's Bible. మా పిల్లలకి చిల్డ్రన్స్ స్టోరీ బైబిల్ తెచ్చేవాడిని, పిక్చర్స్ బైబిల్. And I would ask them questions from that. దాంట్లో నుంచి ప్రశ్నలు అడుగుతుండేవాడిని. And as they get more and more, I would ask more and more difficult questions. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్తూ కొద్ది ఇంకా కష్టమైన ప్రశ్నలు అడిగేవాడిని. What is the name of Moses' mother? మోషే మా తల్లి పేరు ఏం పేరు? They don't know. వాళ్ళకి తెలియదు. I said, tomorrow come and tell me. మీరు రేపు కనుక్కొని చెప్పాలి. They'll go to that Bible and look up and come and answer. ఆ బైబిల్ వెళ్ళి చూసి చెప్పేవాళ్ళు. I said, right. కరెక్ట్. So then what they did, వాళ్ళు ఏం చేశారంటే తర్వాత, we got to catch our father in something. కాబట్టి మా నాన్న అయినప్పుడు అడగాలి. So they would find some odd name of David's sister or something. సో ఏదో మనకు తెలియంది, ఏదో దావీదు చెల్లెలో ఏదో అడిగేవాళ్ళు. Dad, do you know the name? ఆ పేరు తెలుసా అని అడిగేవాళ్ళు. David's sister. దావీదు సిస్టర్ పేరు ఏంటని అడిగేవాళ్ళు. I said, no. నాకు తెలియదు అని చెప్పేవాడిని. Who was her sister's son? ఆ సిస్టర్ సన్ ఎవరని అడిగేవాడిని. I don't know. నాకు తెలియదు. Then they teach me. అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు. David's sister was Zeruiah. జెరుబాయా అనే డేవిడ్ సిస్టర్ And పేరు. her son was Joab. జోయాబ్ వాళ్ళ And సన్. Joab was the general in David's army. ఆ యోవాబే దావీదు యొక్క సైన్యాధిపతి. I said, thank you. I learned something today. కాబట్టి నేను నేర్చుకున్నాను ఈరోజు. You know, I learned like that they'll get so excited when we caught daddy and mummy with something they didn't కాబట్టి know. మా నాన్నకి అమ్మకి తెలియకపోతే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. That is how you can make the Bible interesting for your children. కాబట్టి ఆ విధంగా పిల్లలకు ఆసక్తికరంగా మనం మార్చొచ్చు. Don't make it boring for the children that you read the Bible for 1 hour and they get fed up. కాబట్టి మనం ఏదో గంట సేపు బైబిల్ చదవండి అని చెప్పి వాళ్ళని విసిగిచ్చి అలా చేయకూడదు. Make it interesting. కాబట్టి మనం ఆసక్తికరంగా మార్చాలి. Then we build the top floor. అప్పుడు దానిపైన అంతస్తుని కట్టుకుంటాం. That is building the church. సంఘాన్ని కట్టొచ్చు, Building fellowship. సహవాసాన్ని కట్టొచ్చు. So remember, మీరు జ్ఞాపకంచుకోండి, foundation is knowing God as a Father. పునాది ఏంటంటే దేవుణ్ణి తండ్రిగా ఎరగటం. And the first story or the ground floor is keeping a good conscience. ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోవటం. The next floor is building our family life. ఆ తర్వాత మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవటం. When you hurt one another, ask forgiveness. ఒకరినొకరు మనం గాయపరుచుకున్నప్పుడు క్షమించమని Teach అడగటం. your children the Bible. ఆ విధంగా బైబిల్ Then we పిల్లలకు build బోధించడం. fellowship with people in the church, ఆ తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళతో సహవాసం కలిగి ఉంటాం. where we get bonded together with different brothers and sisters. ఇతర సహోదరులతో మనం ఐక్యపరచబడటం. No, that did not happen in Hyderabad up till 2 years ago. 2 సంవత్సరాల వరకు కూడా హైదరాబాద్లో జరగలేదు. I used to come here, but I did not know what was happening. నేను ఇక్కడికి వచ్చేవాడిని కానీ ఏం జరుగుతుంది నాకే తెలిసేది కాదు. I used to come for 2 days conference and go away. 2 రోజులు కాన్ఫరెన్స్ వచ్చేవాడిని, వెళ్ళిపోయేవాడిని. But I'm glad that God exposed everything. కానీ దేవుడు దాన్ని బహిర్గతం చేశాడు. Even though the meetings in Hyderabad were going on since 15-20 years. ఆ మీటింగులు 15 సంవత్సరాల నుంచి అలా జరుగుతున్నా కానీ హైదరాబాద్లో. Why did God allow things to go like in a wilderness for so long? ఎందుకు దేవుడు ఇలా అరణ్య మార్గంలో దీన్ని ఇలా వెళ్ళేటట్టు అనుమతించాడు? I think of the children of Israel when they came out of Egypt. ఐగుప్తులోంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు They wandered in the wilderness for 40 years. అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగారు వాళ్ళు. I think they had to learn some lessons. అంటే కొన్ని పాఠాలు నేర్చుకోవాలి వాళ్ళు. Finally, they came into Canaan. మొత్తానికి వాళ్ళు కనాన్లోకి ప్రవేశించారు. That was God's will. అది దేవుని చిత్తం. God did not want them to wander 40 years. అంటే వాళ్ళు అరణ్యంలో తిరగాలనే దేవుని చిత్తం. God allowed them to teach them some lessons. కానీ వాళ్ళకు కొన్ని పాఠాలు నేర్పించాలని దేవుడు అనుమతించాడు అంతే. So we can say that this Hyderabad fellowship also wandered in the wilderness for 17-18 years. ఈ హైదరాబాద్ ఫెలోషిప్ కూడా 17, 18, 20 సంవత్సరాలు ఆ విధంగా జరిగింది. But finally you entered the land of Canaan. మొత్తానికి మీరు కనాన్లోకి ప్రవేశించారు. Praise the Lord. దేవునికి వందనాలు. So now you must build one another up. ఇప్పుడు మనం ఒకరినొకరు కట్టబడాలి. And make this a strong body of Christ. క్రీస్తు యొక్క బలమైన శరీరంగా దీన్ని నిర్మించాలి. That can be an example to all the other churches. ఇతర సంఘాలకి మాదిరిగా ఉండేటట్లు ఉండాలి. See, God gave those Israelites good leaders like Joshua and Caleb. యెహోషువ, కాలేబు వంటి మంచి నాయకుల్ని దేవుడు వారికి ఇచ్చాడు. God's people always need leaders. దేవుని ప్రజలకు ఎప్పుడు నాయకులు అవసరం. If the leaders are bad,
God's people go astray. నాయకులే చెడ్డగా ఉంటే దేవుని ప్రజలు కూడా వాళ్ళు తప్పిపోతారు. So now God has given you some wonderful 4 leaders here. ఇప్పుడు దేవుడు మీకు అద్భుతంగా 4 మంచి నాయకుల్ని ఇచ్చాడు. I know 4 of them, they are really godly people. ఆ 4 నాకు తెలుసు, వాళ్ళు నిజంగా ఎంతో దైవభక్తి కలిగిన వాళ్ళు. Submit to them. వారికి మీరు సబ్మిట్ అవ్వండి, Obey them. వాళ్ళకి విధేయత చూపించండి. They are like your spiritual fathers. వాళ్ళు ఆత్మ సంబంధమైన తండ్రులుగా ఉన్నారు మీకు. They are not seeking their own. వాళ్ళు ఏదో వాళ్ళ సొంత కార్యాలు చూసుకోవట్లేదు. They are not seeking for money or fame or honor or anything. వాళ్ళు ఘనత కోసమో డబ్బు కోసమో మరి దేని కోసమో కాదు. They are not being paid. వాళ్ళకి ఎవరైనా డబ్బులు చెల్లించట్లేదు ఇక్కడ. In all our 100 CFC churches, we have about 300 elders. మన 100 CFC సంఘాల్లో 300 దాకా సంఘ పెద్దలు ఉన్నారు. 16-17 countries. 16-17 దేశాల్లో Nobody gets a pay. ఎవరికి కూడా జీతం అనేది ఇవ్వరు. In no church do we take an offering bag. కాబట్టి ఏ సంఘంలో కూడా ఆఫరింగ్ కానుకలో పట్టరు. We are a special church. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉన్నాం. We never talk about money. మనం డబ్బుల గురించి ఏం చెప్పం. We talk about Jesus. మనం యేసు ప్రభు గురించే చెప్తాం. Because Jesus said money and God are opposites. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, మీరు దేవుణ్ణి సిరిని ప్రేమించలేరు. So we want to talk about God, and so we don't talk about money. మనం దేవుని గురించి చెప్తున్నాం కాబట్టి సిరి గురించి మాట్లాడాలి. But still God has provided enough money. అయినా కానీ దేవుడు మనకు కావాల్సినంత డబ్బుని ఇచ్చాడు. My wife and I found that in our own life. We married 56 years. 56 సంవత్సరాలు మాకు వివాహమైంది. నేను నా భార్య కనుగొన్నాం మా జీవితంలో. We never asked anybody for money. We never took a salary. మేము ఎవరి దగ్గర డబ్బులు అడగలేదు, ఎప్పుడు జీతం తీసుకోలేదు. God provided us enough. కానీ దేవుడు మాకు కావాల్సినంత ఇచ్చాడు. We lived simply, but God gave us enough. కాబట్టి మేము సామాన్యంగా జీవించాము, అయినా కానీ దేవుడు మాకు కావాల్సినంత And ఇచ్చాడు. all our churches have experienced the same thing. మన సంఘాలన్నీ కూడా ఈ అనుభవించాయి. And I believe God has got a wonderful purpose for this church. కాబట్టి ఈ సంఘానికి కూడా ఈ సంఘం పట్ల దేవునికి ఎంత మంచి ఉద్దేశం ఉంది. There are probably many other people in this city who need to hear the gospel you have been hearing. బహుశా మీరు వింటున్న సువార్త వినాల్సిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎంతమంది ఉండి ఉండొచ్చు. The gospel of God as a father. దేవుని యొక్క సువార్త ఏంటంటే దేవుడు మనకు తండ్రి. The gospel of living with a clean conscience every day. మంచి మనసాక్షితో ప్రతిరోజు మనం జీవించాలనేది సువార్త. The gospel of building a godly family. దైవభక్తి కలిగిన కుటుంబాలు నిర్మించుకోవాలనేది. And building a church like one body. దేవుని యొక్క సంఘాన్ని ఒక్క శరీరముగా నిర్మించాలనే సువార్త. This body has got some visible members and invisible members. ఈ శరీరంలో కనపడే భాగాలు ఉంటాయి, కనపడని అవయవాలు ఉంటాయి. The visible members in the church are those who are always up in the front. Everybody can see them. They know their names. కనపడే అవయవాలు అంటే ఎవరు ముందు కనపడే వాళ్ళు, ఎప్పుడు వాళ్ళకి తెలుసు, మనం తెలుసు వాళ్ళకి. The elders and those who sing and people like me who come and preach. సంఘ పెద్దలు ఉంటారు, పాటలు పాడే ఉంటారు, నాలాంటి బోధించే వాళ్ళు ఉంటారు. Those are visible members. వీళ్ళందరూ కనపడే భాగాలు. Like the tongue, నాలుక, eyes, hands. కళ్ళు, చేతులు. Those are the visible members of the body. ఇవన్నీ శరీరంలో కనపడే భాగాలు. But there are some invisible members in your body. కానీ నీ శరీరంలో చూస్తే కనపడిన అవయవాలు ఉంటాయి. The heart, హృదయం, liver, కిడ్నీ and many other internal organs. లోపల అంతరంగంలో ఉండే అవయవాలు చాలా ఉంటాయి. Tell me, which is more important? మీరు చెప్పండి, ఏది ప్రాముఖ్యమైనది? You think these visible members are more important than the internal ones? అంటే మన శరీరంలో కనపడే భాగాలు ప్రాముఖ్యమైనవా, లోపల భాగాలు ప్రాముఖ్యమైనవా? You never see those internal ones. ఆ లోపల ఉండే భాగాలను మనం చూడలేము. But if those internal ones stop working, కానీ ఆ లోపల ఉన్న అవయవాలు పనిచేయకపోతే all the visible members will also pack up. ఆ కనపడే భాగాలు కూడా ఏమీ పనిచేయవు. So in this church also there are some visible members. ఈ సంఘంలో కూడా కొంతమంది కనపడే వారిగా ఉన్నారు. And you think they are the most important. అంటే వాళ్ళే అత్యంత ప్రాముఖ్యమైన వాళ్ళని మనం అనుకుంటాం. Yeah, they are good godly people. I'm thankful. నేను వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు, నేను అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Behind them are people who pray for them. కానీ దాని వెనుక వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. Nobody sees you. మిమ్మల్ని ఎవరు చూడరు. Quietly in your home you pray for the leaders of this church. మీ ఇంట్లో మౌనంగా నెమ్మదిగా సంఘం గురించి, నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నారు మీరు. You don't get any honor or approval for that. దాన్ని బట్టి మీకేం ఘనత రాదు, ఎవరికి తెలియదు. But one day God will say to you, well done. కానీ ఒకానొక రోజు దేవుడు మీతో చెప్తాడు, బల నమ్మకమైన మంచి దాసుడు. Your sister, well done for doing that job faithfully. సహోదరి, నువ్వెంతో నమ్మకంగా చేశావు, నీకు వందనాలు. Come to receive your reward. కాబట్టి వచ్చి నీ ప్రతి బహుమానాన్ని అందుకో. And people wonder, who is this sister? We never saw her. ఎవరి సిస్టర్ నేను అసలు ఎప్పుడు చూడలేదు అనుకుంటాం. She was the one who was praying. Nobody knew about it. కానీ మీ గురించి ప్రార్థన చేసేది ఆ సహోదరి ఎవరికి తెలియదు. But when Jesus comes, Jesus will honor her. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సహోదరిని దేవుడు గణపరుస్తాడు. I picture that sometimes about myself.
కొన్నిసార్లు నా గురించి ఇలా The ఆలోచన. Bible says one day Jesus will come and give rewards to all his servants. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకనొక యేసు ప్రభు వచ్చి అందరికీ బహుమానాలు ఇస్తాడు. One by one he'll call his servants. ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటాడు. And the time comes now, rewards for Zach Poonen. ఇప్పుడు జాక్ పూనెన్కి నేను ప్రతిఫలం ఇస్తాను. And there's a line of 9,000 people standing there. అక్కడ 9,000 మంది ఉన్నారు ఆ లైన్ లో. And I am 9,001 at the back. నేను 9,001వ వ్యక్తిని. And people wonder, what is this? Is this a reward for Zach Poonen or for somebody else? ఏం జాక్ పూనెన్ గారిని పిలిచారా ఎవరన్నా పిలిచారా? The Lord says, no, this is a reward for Zach Poonen. లేదు, జాక్ పూనెన్కి ప్రతిఫలం ఇది. These 9,000 people are the people who prayed for him. You never saw them. ఈ 9,000 మంది ఆయన కోసం ప్రార్థన చేశారు. వాళ్ళు ఎవరో మీకు తెలియదు. Zach Poonen's ministry was because of these 9,000 జాక్ people. పూనెన్ గారి పరిచర్య ఎందుకు ఇలా ఉందంటే ఆ 9,000 మంది వల్లే. He got his honor on the earth. Everybody thought he's a great man. ఆయనకి ఇప్పటికే ప్రతిఫలం వచ్చింది, గొప్ప దైవజనుడు అనుకుంటున్నారు. But nobody saw these 9,000. కానీ 9,000 మందిని ఎవరు చూడలేదు. Now you see them. కాబట్టి ఇప్పుడు చూడండి మీరు. I am going to reward them publicly. నేను వాడికి బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాను. I believe some of you will be there. కాబట్టి మీలో కూడా కొంతమంది ఆ 9,000 ఉంటారు అనుకుంటున్నాను. Thank you for praying for me and my wife. కాబట్టి నా గురించి, నా భార్య గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి వందనాలు. We are what we are because many people pray for us. ఎంతో మంది మా గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం. It's very difficult to find a servant of God and his wife at the age of 85 and 82 traveling around the world. కాబట్టి 85 సంవత్సరాలు 82 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు ఈ ప్రపంచం అంతా తిరగటం అనేది ఎంతో కష్టం, మనం చూడలేము. I'm coming to India 3 months ago in September and again coming in December. సెప్టెంబర్లో 3 నెలల క్రితం మేము ఇండియాకి వచ్చి మరలా ఇప్పుడు రావటం. How is that? ఎలా? He says 9,000 people praying for them. That's why. ఎందుకంటే ఆ 9,000 మంది ప్రార్థన చేస్తున్నారు అందుకే. I don't take the credit for myself. కాబట్టి నా కోసం నేనేమి ఘనత My కోరుకోవట్లేదు. wife and I are very weak physically. భౌతికంగా చూస్తే నేను నా భార్య అంత బలహీనంగా ఉన్నాం. God strengthens us because these 9,000 people are pumping the blood into us. ఎందుకంటే ఈ 9,000 మంది ప్రార్థన చేసి పంప్ చేస్తున్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం. Thank you very much. కాబట్టి మీ అందరికీ వందనాలు. May God bless this church. దేవుడు ఈ సంఘాన్ని ఆశీర్వదించును గాక. We pray that God will use this church greatly for his purposes. దేవుని యొక్క ఉద్దేశం కోసం బహు గొప్పగా దేవుడు దీన్ని ఆశీర్వదించాలని వాడుకోవాలని కోరుకుంటున్నాను. I want to say to all of you, please remember to pray for us. కాబట్టి మా గురించి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Thank you very much. మీకు అందరికీ వందనాలు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, I thank you for this wonderful church here in Hyderabad. ఓ ప్రభువా, హైదరాబాద్ లో ఉన్న అద్భుతమైన సంఘాన్ని బట్టి వందనాలు. What a great work you have done. ఓ ప్రభు, మీరు ఎంత గొప్ప కార్యం చేశారు. Please bless it mightily. ఓ ప్రభు, ఎంతో ఆశీర్వదించండి. Even more in the days to come. ప్రభు, రానున్న రోజుల్లో ఇంకా బహుగా ఆశీర్వదించండి. Anoint the leaders with the Holy Spirit. ఓ ప్రభు, నాయకుల్ని పరిశుద్ధాంతో నింపండి. Everyone here should be filled with the Holy ఓ Spirit ప్రభు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపండి. and fulfill your purpose with this church. ప్రభు, ఈ సంఘం పట్ల మీకు కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చండి. Please bless and reward all those who have been praying for us. ఓ ప్రభు, మా గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇవ్వండి. We thank you for all of them. ఓ ప్రభు, వారందరిని బట్టి మేము వందనాలు తెలియజేస్తున్నాం. Let there be greater glory in this church in the future. ఓ ప్రభు, భవిష్యత్తులో ఈ సంఘములో అధిక మహిమ ఉండటానికి సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you very much. మీ అందరికీ వందనాలు. And thank you, brother.